విద్యా ఉపాధ్యాయ రంగంలో నెలకొన్న సమస్యలపై పోరాడడానికి తపస్ ఆగస్టు 1 నాడు కూడా ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తుంది. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు కూడా నెరవేరలేదు. వాళ్ళకి ఏ మేరకు హామీలు నెరవేరాయనేది కూడా తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 1 తారీఖు నాడు మీరు ధర్నా చేస్తున్నారు కదా, గతంలో కూడా మీకు చర్చలు జరిపారు ప్రభుత్వం. ఇప్పుడు కూడా చర్చల సారాంశం కూడా ఏం లేదు. కనీసం వాటి పైన కూడా ప్రభుత్వం ఎట్లాంటి దృష్టి కూడా పెట్టిన సందర్భాలు లేవు. గత జూన్ 5వ తారీఖు నాడు జేఏసీ ఆధ్వర్యంలో విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం ధర్నా కార్యక్రమాన్ని ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలని చర్చలకు పిలిచి మీ సమస్యల గురించి చర్చిద్దాం, దయచేసి ధర్నాకి వెళ్ళకండి, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయకండి అని అన్నప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం యొక్క పనిని వినాల్సినటువంటి బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగుల పైన ఉంటుంది. కాబట్టి మన ప్రజాప్రతినిధి, మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రిని గౌరవించి ధర్నాని రద్దు చేసి మరి ఉపాధ్యాయులకి న్యాయం చేయాలా, ప్రభుత్వం చెప్పిన మాట వినాలనే ఉద్దేశంతో ఆ చర్చలకు వెళ్ళినప్పుడు మీకు వెంటనే హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం, హెల్త్ కార్డు గురించి చర్చలు జరపడం, ఇలాంటి సమాచారం లేకుండా గవర్నమెంట్ ఆర్డర్ లేకుండా హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ప్రీమియంని రాత్రికి రాత్రి ఉద్యోగ ఉపాధ్యాయుల ఖాతాల నుండి కట్ చేయడం చాలా నిరాశకు గురి చేసింది. అభద్రతా భావం అనేది పెరిగింది ఉపాధ్యాయుల లోపల. ఎప్పుడైతే హెల్త్ కార్డుతో పాటు వెంటనే పిఆర్సీ కమిటీ రిపోర్టు తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇవ్వడం, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రెగ్యులర్గా చర్చలు జరుపుతాం సమస్యల మీద అని హామీ ఇవ్వడం, ఇవన్నీ చేయడంతో నమ్మకంతో మేము ధర్నాను విరమించుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ హెల్త్ కార్డు లేదు, కానీ ప్రీమియమ్స్ కట్ అవుతూనే ఉన్నాయి. దాని మీద విధి విధానాలు లేవు. హాస్పిటల్కు హెల్త్ కార్డు పనిచేయడం లేదు. దాంతో పాటు చర్చలు కూడా ఇప్పటికీ కంటిన్యూగా జరిపినటువంటి పాపాన పోలేదు. ఏ సమస్య మీద చర్చలు కూడా జరగలేదు. దాంతోపాటు ఇంతవరకు పిఆర్సీ కమిటీ రిపోర్టు తెప్పియలేదు, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఇవ్వలేదు. ఆ సందర్భంలో కూడా ఉపాధ్యాయుల సమస్యల గురించి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించలేదు. స్పందించకపోగా కూడా మేము నెల రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా, నెల రోజుల లోపల మా సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేయండి, ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం లేని పక్షంలో అని చించినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. స్పందన లేనప్పుడు మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. పాఠశాలల స్థాయిలో నిరసన కార్యక్రమం, మండల స్థాయిలో నిరసన కార్యక్రమం, జిల్లా స్థాయిలో 33 జిల్లాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం నుండి స్పందన లేకపోగా ఆగస్టు 1 నాడు సుమారు 10,000 మంది ఉపాధ్యాయులతో మహాధర్నా కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడానికి తలపెట్టింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్. అంటే మీరు హెల్త్ కార్డులు అడిగితే ప్రభుత్వం ఏమో మీకు ఒక ఇన్సూరెన్స్ను కల్పిస్తా అని చెప్పేసి కూడా బ్యాంకులతోటి టైప్ అయి మీకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే దీంతో హెల్త్ కార్డులది కూడా పక్కన పోయినట్టేనా? ఇప్పుడు సార్, అవునన్నా కానన్నా ప్రతి ఉద్యోగికి వాళ్ళ అకౌంట్ ఎప్పుడైతే తీశాడో అకౌంట్ నుండి ఆ జీతభత్యాలకు సంబంధించిన సాలరీస్ వ్యవహారాలు జరుగుతున్నాయో ఆటోమేటిక్గా ఆ నష్టపరిహారం ఉద్యోగికి మరణం సంభవించినప్పుడు ఆ నష్టపరిహారం అనేది జీవిత బీమా ఆటోమేటిక్గా కల్పిస్తుంది. దాన్ని ఏంటంటే ఒక కార్యక్రమంగా తీసుకొని భూతద్దంలో పెట్టి చూంచారు ముఖ్యమంత్రి గారు. అంతటి అమాయకులు కాదు కదా ఉపాధ్యాయులు. ఆ జీవిత బీమాకి ఈ హెల్త్ కార్డుకి సంబంధం లేదు. ఈరోజు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఉపాధ్యాయుడు చాలనటువంటి జీతాల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు, తల్లిదండ్రులకు వైద్యం చేయించే పరిస్థితి లేదు. ప్రతి వైద్యం కూడా ₹1,00,000 లేనిది ఏ ట్రీట్మెంట్తో రోగి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రేపు కొత్త డిసీజెస్ వస్తున్నాయి మనకు తెలుసు. మరి ఆ డిసీజ్కు ఒక స్థాయిలో మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కూడా ఆ జీతభత్యాలు సరిపోలేనటువంటి పరిస్థితి. పాత కార్డ్స్ పనిచేస్తలేవు, కొత్త కార్డ్స్ రాలేదు. ఆ జీవిత బీమాకి హెల్త్ కార్డుకి ఎలాంటి సంబంధం లేదు. ఏ విధంగా అయితే ఉపాధ్యాయుల ఖాతాల నుండి గత 3 మాసాల నుండి ప్రీమియమ్స్ కట్ చేస్తున్నావో ఇమ్మీడియట్లీ అర్జెంటుగా అత్యవసరంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. లేని పక్షంలో ఇంతకంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా తప్పసిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు కేజీబీవీ సోదర ఉపాధ్యాయునులకి 12 లీవ్స్ ఇచ్చిండ్రు. ఈ 12 లీవ్స్ మహిళా ఉపాధ్యాయులకు ఏ విధంగా సరిపోతాయి? పాఠశాలలో వార్డెన్ లేకుండా వార్డెన్ డ్యూటీ కూడా వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్లీ వాళ్ళకి వార్డెన్ పోస్టు శాంక్షన్ చేయాలి. ఈరోజు మోడల్ స్కూల్
ఉపాధ్యాయులకు 010 పద్దు కింద సాలరీస్ తేవాల్సిన పరిస్థితి ఉంది. డెత్ గ్రాట్యుటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా జైల్ పోస్టు మోడల్ స్కూల్లో శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు గురుకుల పాఠశాలలకు కూడా చాలామంది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి సాలరీస్ కూడా సరిగ్గా రావడం లేదు. వాళ్ళు రెసిడెన్షియల్ జాబ్ చేస్తే నాన్ రెసిడెన్షియల్ కింద వాళ్ళకి సాలరీస్ రావడం, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి వాళ్ళకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయడం లేదు, వాళ్ళకు టైంకి సాలరీ రావడం లేదు. ఈరోజు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు 13 సంవత్సరాల నుంచి ఇంతవరకు ప్రమోషన్స్ లేవు. అంటే కేజీబీవీలో, మోడల్ స్కూల్లో, గురుకులలో, ఎయిడెడ్ పాఠశాలల్లో, గిరిజనాశ్రమ పాఠశాలల్లో ఎక్కడ వేసిన గొంగలు అక్కడ, ఎక్కడ సమస్యలు అట్లే ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తాడు ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఏర్పడ్డటువంటి 6 నెలల లోపల కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు 3 సంవత్సరాలు గడిచినా కూడా కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసేది లేదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చేది లేదు. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే ఏ విధంగా వస్తుంది? అయినా మా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారు, సమయపాలన పాటిస్తున్నారు. మా పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులను మా సొంత పిల్లల భావించి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూనే హక్కుల గురించి కొట్లాడుతున్నారు, అందులో తప్పేం లేదు. కాబట్టి నేను తెలంగాణలో పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయులకు, అన్ని రకాల పాఠశాలలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయులకి సవినయంగా శిరస్సు వంచి మనవి చేసేది ఏంటంటే, మనందరం ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఈ పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావు. ఈరోజు యూనియన్స్కి అతీతంగా, క్యాడర్లకు అతీతంగా మనందరం కూడా ప్రభుత్వంపై నినదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక వేదికనిస్తున్నది. అది ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 1 శనివారం రోజు ఉదయం 10 గంటలకు చేసేటువంటి ధర్నా కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మన డిఏలు మనం సాధించుకుందాం, మన పిఆర్సీని మనం సాధించుకుందాం, మన బదిలీలు పదోన్నతులు మనం సాధించుకుందాం అని చెప్పేసి సవినయంగా కోరుతున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఒడ్నాల రాజశేఖర్. ధన్యవాదాలు.